గులాబీ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో అది మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి చోట హస్తం పార్టీని బలోపేతం చేయాలనేది ఢిల్లీ పెద్దల లక్ష్యమట. లక్ష్యమైతే పెట్టుకున్నారు కానీ దానికి అనుగుణంగా కాంగ్రెస్ పెద్దలు ఏం చేస్తున్నారు? సిద్దిపేట జిల్లాలోని ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ తన పునర్వైభవాన్ని సంతరించుకుంటుందా? హస్తం పార్టీ వ్యూహాలను గులాబీ నేతలు ఎలా ఎదుర్కొంటున్నారు? సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు హస్తం పార్టీనే గెలిచింది. అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం హస్తం పార్టీ ఉందా లేదా అన్నట్లుగా ఉంది. కారణం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే అని అందరికీ తెలిసిందే. ఆయన 2014లో గజ్వేల్ నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేసి విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ కనుమరుగవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోందట. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఏదో ఒక రూపంలో హస్తం తన సత్తా చాటాలనేది ఢిల్లీ పెద్దల ప్రణాళికట. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా సరే తమ నేతలను గెలిపించుకోవాలని, ఆ మేరకు బీఆర్ఎస్ నేతలను ఆందోళనలో పడేయాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. గజ్వేల్ నియోజకవర్గంలో పట్టు సంపాదించాలనే సంకల్పంతో ఢిల్లీ పెద్దలు స్పెషల్ ఫోకస్ పెట్టారని, రాష్ట్ర పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారని సిద్దిపేట జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం హస్తం పార్టీ కీలక నేతలు ఆశించినట్లుగా లేవు. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలని, గజ్వేల్లో హస్తం పార్టీ కనుమరుగవ్వడానికి కూడా అనేక కారణాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మనుగడలో ఉన్న కొద్దిపాటి కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా గ్రూప్ రాజకీయాల్లో మునిగి తేలుతున్నారని సమాచారం. వారిని నియంత్రించడానికి గాంధీభవన్ పెద్దలు ఎంత ప్రయత్నం చేసినా కుదరడం లేదని తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే భారీ బాధ్యతను మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావుకు అప్పగించారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఆమె ఇప్పటికే పలుమార్లు మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు గజ్వేల్ కాంగ్రెస్ నేతలతో సమావేశమై అందరినీ సమన్వయపరచడానికి ప్రయత్నం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గజ్వేల్ బాధ్యతల్ని మైనంపల్లి హనుమంతరావుకు అప్పజెప్పడం స్థానిక కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదు. దాంతో వారు మైనంపల్లి పెత్తనం మాకొద్దు అంటూ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గ నేత, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నరసారెడ్డి తన అనుచరుల ద్వారా ఈ పని చేయిస్తున్నారట. స్థానికేతరులకు ఇక్కడేం పని అని నరసారెడ్డి అనుచరుడు విమర్శలు గుప్పిస్తున్నారు. గజ్వేల్ కాంగ్రెస్ నేత నరసారెడ్డి అసంతృప్తి రాజకీయాలపై మైనంపల్లి హనుమంతరావు మండిపడుతున్నారట. అందరినీ కలుపుకుని పోవాలని తాను ప్రయత్నిస్తుంటే దానికి నరసారెడ్డి వర్గం అడ్డుపడుతోందని మైనంపల్లి అంటున్నారు. ఆ మేరకు ఆయన మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కారు పార్టీకి కంచుకోటగా మారిన గజ్వేల్లో తిరిగి పాగా వేయడానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి తాము ప్రయత్నిస్తుంటే ఈ అంతర్గత కలహాలు అడ్డమొస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడుతున్నారట. ఇలాగైతే ఎప్పటికీ గజ్వేల్లో ఎదగలేమని ఆయన ఆవేదన చెందుతున్నారట. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న నరసారెడ్డి బీఆర్ఎస్ కోవర్టుగా ఉన్నారని, ఆయన ఆ పదవిలో ఉన్నంతకాలం గజ్వేల్లో పార్టీ బలపట్టం సాధ్యం కాదని గజ్వేల్ నియోజకవర్గ పరిశీలకులు మైనంపల్లి హనుమంతరావు అంటున్నారు. గత ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలవలేదని, అంతర్గత కలహాలే పార్టీ కొంప ముంచుతున్నాయని మైనంపల్లి అంటున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్లో చేరిన గజ్వేల్ పంచాయతీ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి. గజ్వేల్ నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన మైనంపల్లి హనుమంతరావును మారుస్తారా, లేక సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నరసారెడ్డిని ఆ పదవి నుంచి తొలగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.